ఐపీఎల్ గురించి ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. తాను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఒక ఫ్రాంచైజీ యజమాని మ్యాచ్ ఆడేందుకు తనకు ప్రైవేట్ విమానంలో పంపిస్తానని ఆఫర్ చేశాడని వెల్లడించారు. ఇటీవల బీబీసీకి చెందిన స్ట్రాటజిక్ టైమ్అవుట్ అనే పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ వుడ్ ఈ ఆశ్చర్యకర అనుభవాన్ని పంచుకున్నారు. ఒక ఐపీఎల్ సీజన్ లో 5 మ్యాచ్ల తర్వాత తనకు తీవ్రమైన జ్వరం వచ్చిందని, కనీసం మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఉన్నానని మార్క్ వుడ్ తెలిపారు. ప్రతి అరగంటకు ఒకసారి డాక్టర్ నా గదికి వచ్చి ఆరోగ్యాన్ని పర్యవేక్షించేవారని, ఆ సమయంలో ఫ్రాంచైజీ యజమాని ఫోన్ చేసి ఎలా ఉంది, ఆడేందుకు సిద్ధంగా ఉన్నావా అని అడిగారు. నేను ఏమీ తినలేదని, మంచం మీద నుంచి లేవలేకపోతున్నానని చెప్పాను. దానికి ఆయన మరో డాక్టర్ను పిలిపిద్దాం, అన్ని చూసుకుందాం అన్నారు. ఆ మరుసటి రోజు యజమాని మళ్లీ ఫోన్ చేసి నేను ఒక ప్రైవేట్ విమానం పంపిస్తాను, నువ్వు అందులో వచ్చి మ్యాచ్ ఆడు, ఆ తర్వాత వెంటనే అదే విమానంలో నిన్ను తిరిగి నీ బెడ్ దగ్గరికి పంపిస్తాను అని చెప్పినట్లు వుడ్ వెల్లడించారు. ఆ ప్రతిపాదనకు తాను కూడా కాసేపు టెంప్ట్ అయ్యానని, తన తండ్రితో కూడా చర్చించానని, కానీ చివరికి ఆరోగ్యం దృష్ట్యా ఆ ఆఫర్‌ను తిరస్కరించానని చెప్పాడు. అయితే ఆ ఫ్రాంచైజీ యజమాని ఎవరనే విషయాన్ని మాత్రం వుడ్ బయటపెట్టలేదు. మార్క్ వుడ్ తన ఐపీఎల్ కెరీర్‌లో 2018లో చెన్నై సూపర్ కింగ్స్, 2023లో లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. లక్నో తరపున కేవలం 4 మ్యాచ్‌లలోనే 11 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన చేశాడు.